బోఫోర్స్ తరహాలో రఫేల్ ఒప్పందం కుంభకోణం కాదని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్పై ఎదురుదాడి చేశారు. బోఫోర్స్ ద్వారా హస్తం పార్టీ అధికారం కోల్పోతే తాము రఫేల్ ద్వారా మళ్లీ అధికారంలోకి వస్తామని జోస్యం చెప్పారు. యూపీఏ సర్కార్ జాతీయ భద్రతను గాలికి వదిలేస్తే ఎన్డీఏ ప్రభుత్వం దేశ రక్షణకు ప్రాధాన్యమిస్తోందన్నారు. ఈ వ్యవహారంలో తామడిగిన ప్రశ్నలకు కేంద్రం సమాధానం ఇవ్వలేదన్న రాహుల్పై మండిపడ్డారు. కొంతకాలంగా దుమారం రేగుతున్న రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై లోక్సభలో ఇవాళ వాడివేడి చర్చ జరిగింది. చర్చ అనంతరం 2 గంటలకు పైగా సుదీర్ఘంగా సమాధానమిచ్చిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ తీరును ఎండగట్టారు. యూపీఏ ప్రభుత్వం జాతీయ భద్రతను గాలికొదిలేసిందని, డబ్బులు వచ్చే అవకాశం లేకపోవడంతో రఫేల్ ఒప్పందాన్ని పూర్తి చేయలేదని ఆరోపించారు. రఫేల్ ఒప్పందం గురించి ప్రతిపక్ష పార్టీ అసత్యాలు ప్రచారం చేస్తోందని కేంద్ర మంత్రి ధ్వజమెత్తారు. పాకిస్తాన్, చైనాతో గతంలో యుద్ధాలు జరగడం, ఆయా దేశాలు పెద్ద ఎత్తున యుద్ధ విమానాలు సమకూర్చుకుంటున్నందున రక్షణ కొనుగోళ్లకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. రక్షణ ఒప్పందాలు, రక్షణాత్మకంగా వ్యవహరించడానికి మధ్య చాలా వ్యత్యాసముందని, తమ ప్రభుత్వం ఎప్పుడూ రక్షణ ఒప్పందాలు చేసుకోలేదంటూ కాంగ్రెస్కు చురకలు వేశారు. ఎన్డీఏ ప్రభుత్వం జాతీయ భద్రతకు ప్రాధాన్యమిస్తూ రక్షణాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. Intergovernmental agreement was signed on 23rd September 2016. The first aircraft will be delivered in 3 years from 2016. That is in 2019. This year, September, you will have the first aircraft and the 36th aircraft will be here in 2022. Even in the 126 MMRCA proposal, the first aircraft was to be delivered in 3 years from the date of signature of contract. That was the condition. In the IGA, considering the necessity of an early procurement, the process of negotiation were completed in 14 months' time. The process of negotiation did not run for 10 years, madam. And the delivery of the 36th aircraft will be here. It has been advanced by 5 months as compared to the MMRCA proposal. రఫేల్ ఒప్పందానికి సంబంధించి తాము అడిగిన ప్రశ్నలకు రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇవ్వలేదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. రహస్య ఒప్పందంలో రఫేల్ ధర అంశం లేదని ఫ్రాన్స్ అధ్యక్షుడు మైక్రాన్ తనతో చెప్పినట్లు తెలిపారు. స్వదేశీ భాగస్వామి కాంట్రాక్ట్ నుంచి హెచ్ఏఎల్ను తప్పించి అనిల్ అంబానీకి కేటాయిస్తూ ఎవరు నిర్ణయం తీసుకున్నారని రాహుల్ ప్రశ్నించారు. प्रधानमंत्री ने किया, हमने आपसे सवाल पूछा, आपने हमें जवाब नहीं दिया। जो यूपीए के समय बिड हुई थी उसमें राफेल का दाम 560 करोड़ रुपए था। आपकी डील में 1600 करोड़ रुपए हो गया। पहली बिड में आरएफपी में बेयर एयरक्राफ्ट नहीं था, फुल कॉम्प्लीमेंट था। आपने ये जवाब नहीं दिया कि प्राइस कैसे बढ़ा, कि नेबरहुड बहुत डेंजरस है। अगर नेबरहुड बहुत डेंजरस है तो आपने 126 से 36 कैसे कर दिया? अगर आपको सही दाम पे 36 मिल रहे थे तो 126 क्यों नहीं खाए? ఫ్రాన్స్ కు చెందిన డసో కంపెనీ స్వదేశీ భాగస్వామి సంస్థగా అనిల్ అంబానీని తీసుకున్నట్లు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల్ని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. ఇప్పటివరకు అధికారికంగా ఏ సంస్థ పేరు ప్రకటించలేదన్నారు. మీడియాలో వచ్చిన కథనాలతో ప్రభుత్వానికి సంబంధం లేదని, వాటికి సమాధానం ఇవ్వలేమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. బోఫోర్స్ తరహాలో రఫేల్ ఒప్పందం కుంభకోణం కాదని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. బోఫోర్స్ ద్వారా కాంగ్రెస్ అధికారం కోల్పోతే రఫేల్ ఒప్పందం ద్వారా తాము మళ్లీ అధికారం చేపడతామని జోస్యం చెప్పారు.